స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ కేసీ వెంకటేశ్వర్లు నేను. ఈరోజు మేమంతా కూడా రిటైర్డ్ పర్సన్స్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ను చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ప్రభుత్వం పెట్టే కష్టాలను తట్టుకోలేక మేము కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. మాకు ఈహెచ్ఎస్ సౌకర్యం గత 14 ఏళ్ళుగా సరిగా అమలు కావడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే విపరీతమైన లక్షలు పే చేసి మేము ఆరోగ్యాలు చూపించుకోవాల్సి వస్తున్నది. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన నిధులు చెల్లించక వాళ్ళు మాకు సేవలు అందించడాన్ని తిరస్కరిస్తున్నారు. అందుకని మేము గవర్నమెంట్కి ఏం చెప్పినామంటే, మా నుంచి కొంత, తర్వాత పనిచేస్తున్న ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల నుంచి కొంత తీసుకొని మాకు ఉచితంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని కోరినాం. ఎన్నేండ్లైనా కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మాకు ఇప్పటి వరకు అటువంటి ఏ సేవలు అందించలేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినరు, తర్వాత మంచాల పడి ఇళ్లలోనే ఉంటున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారు. అందుకని ఒక ట్రస్ట్ని ఏర్పరిచి మా దగ్గర నుంచి తీసుకోమన్నాం. దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, హెల్త్ కార్డులు కానీ హాస్పిటల్స్ కానీ రూల్స్ కానీ ఏవి రూపొందించకుండా, గైడ్లైన్స్ రూపొందించకుండా ఒకేసారి మా అందరి దగ్గర, అంటే పెన్షనర్స్ దగ్గర, ఉద్యోగుల దగ్గర, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర, తర్వాత ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే వాళ్ళు చనిపోయి ఉంటారు, వాళ్ళ పెన్షన్లో నుంచి కూడా 1.5% మినహాయించి ప్రభుత్వం తన ఖాతాలో జమ చేసుకున్నది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సేవలు అందించలేదు. అదే కాకుండా పెన్షనర్స్కు 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇంతవరకు రావాల్సిన వాళ్ళ బకాయిలను చెల్లించలేదు. దాని ద్వారా ఒక 80 మంది పైన చనిపోయినరు. అందువల్ల అంతేకాకుండా గ్రాట్యుటీ కానీ, మేము దాచుకున్న జీపీఎఫ్లు కానీ, జిఏఎస్లు కానీ, తర్వాత కమిటేషన్ కానీ, ఇటువంటి ఏ బెనిఫిట్స్ కూడా మాకు ఇంతవరకు అందడం లేదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. కోర్టులలో తీర్పులు ఇచ్చినా కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఒక 3 నెలల లోపల అన్ని బకాయిలు చెల్లిస్తా అని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఏవి చెల్లించలేదు. అంతేకాకుండా 2001లో రిటైర్ అయిన వాళ్ళ గ్రాట్యుటీ కూడా, రివైజ్డ్ గ్రాట్యుటీ కూడా ఇప్పటి వరకు రాలేదు. దాంట్లో ఉదాహరణగా మా మధుసార్ ఉన్నాడు, రివైజ్డ్ గ్రాట్యుటీ రాలేదు. అంటే ఇట్లా ఎంతోమంది పెన్షనర్స్కు చాలా కాలంగా ప్రభుత్వం పట్టించుకోనందుకు ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుపోవాలని కలెక్టర్ ద్వారా ఈరోజు మేము ఇక్కడ మెమోరాండం ఇవ్వడానికి సిద్ధమైనాం. మేమంతా పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ, HGPAT అంటారు, ఆ సంఘం నుంచి ప్రభుత్వానికి మొరబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ధన్యవాదాలు. స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ యొక్క మెమోరాండం ఇష్యూ మీద ప్రోగ్రాం నడుస్తున్నది. దీంట్లో ప్రధానంగా 5 అంశాల మీదనే ఇక్కడ ఫోకస్ చేయదలుచుకున్నాం ఈరోజు. ఒకటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఒకటి, తర్వాత 5 DAలు పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత 398 నిర్ణీత వేతనంతో పనిచేసినటువంటి స్పెషల్ టీచర్లు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ 2019లోనే జీవో ఇష్యూ అయింది. వాళ్ళకు పెన్షనర్స్ బెనిఫిట్స్ వచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇంతవరకు వాళ్ళకు స్పెషల్ టీచర్లకు ఎవరికి ఇంతవరకు రాలేదు. తర్వాత డిజిటల్ కార్డు విషయంలో ప్రభుత్వము, హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం మే నెలనే కట్ చేసింది మాకు. అంటే ఆప్షన్ లేకుండా, ఎలాంటి ఆప్షన్ లేదు. అంటే ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా చేయాలంటేనే చేయాలనేది ఉంది మా డిమాండ్. అదేం పట్టించుకోకుండా 1.5% మా జీతంలోకి వెళ్ళి కట్ అయింది, కానీ సేవలు అందడం లేదు. అంటే ఒక ట్రస్ట్, అంటే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసారు. ఆ ట్రస్ట్లో ఈ అమౌంట్ జమ అయింది అంటున్నారు. కానీ అంతే మొత్తంలో గవర్నమెంట్ కూడా అంతే మొత్తంలో అక్కడ చేసిందా లేదా అని మాకు నమ్మకం అయితే కలగడం లేదు. అయితే ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఇద్దరి దగ్గర కట్ చేసిన సందర్భం ఉంది. వాస్తవానికి ఎలిజిబిలిటీ ఒక్కరికి ఉంది. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఉన్నంటే నేను, మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా 25 సంవత్సరాల లోపల ఉంటున్న అన్మ్యారీడ్ గర్ల్స్ కానివ్వండి,
కానీ వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, నా ఒక్కని 1.5 నుంచి. కాకపోతే నా భార్య దగ్గర కూడా కట్ చేసిండ్రు. అంటే ఇద్దరు ఎంప్లాయీస్ ఉండి కూడా చేసిండ్రు అన్నట్టు. అది తప్పు అని మేము అంటున్నాం. దానికి ఆప్షన్ లేకుండా చేసిండ్రు. అంటే అది గవర్నమెంట్తోని చీఫ్ సెక్రటరీతోని అక్కడ చర్చలు జరిగే క్రమంలో అమౌంట్ను మళ్ళీ తిరిగి ఇస్తామని అన్నారు, కానీ ఈ రోజు వరకు అయితే లేదు. 2 రోజులు అయితే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ నెల మళ్ళీ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా కట్ అవుతుంది. కానీ హాస్పిటల్లో ఎలాంటి ఏది హాస్పిటల్ పేర్లు ఏవో తెలియదు, ఎవ్వరు టేకప్ చేయడం లేదు. అంటే గైడ్ లైన్స్ లేవు దాని మీద. కేవలం కట్ చేసిండ్రు, ఆధారవాదనే కట్ చేసిండ్రు. కట్ చేసి అందరి దగ్గర కట్ చేసి గవర్నమెంట్ అంతే మొత్తం లోపల గవర్నమెంట్ ఇచ్చిందా లేదా అనేది ఇంతవరకు అయితే అదైతే ఆ దాఖలాలు అయితే లేవు మాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఈ అంశాల మీద, కేవలం ఈ 5 ప్రధానమైన అంశాల మీదనే ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మా శాఖ అంటే ఎస్జిపిఐటి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మాత్రమే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. కాబట్టి మీరు కూడా సహకరించి మాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో మీ వంతు కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.